రైట్. అలాగే బీజేపీ పార్టీ బలమైన అభ్యర్థులు నిలబెట్టినప్పటికీ కూడా తమకు ఎవరైతే బలమైన అభ్యర్థి అనుకుంటారో వాళ్ళని కావాలని కేసులలో ఇరికించింది అని చాలా మంది అనుకుంటున్నారు. అలాగే కవిత అరెస్ట్ ముసుగులో గుద్దులాట. నీకు ప్రశ్న వేసే హక్కు ఉంది, నాకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కవిత అరెస్ట్ వెనుక బీజేపీ హస్తం ఉందంటారు. అంటే కవిత కావాలని ఈ టైంలో ఇరికిచ్చారు. కరెక్టే అమ్మా, అదే చెప్తాను విని నీకు. ఇప్పుడు కవిత పోని లిక్కర్ స్కామ్లో కవిత గారు తిన్న డబ్బులో కూడా బీజేపీ చేయుందా? ఆన్సర్ ఇం మనకు. ఇప్పుడు బీజేపీకి కవిత డబ్బులు తిన్న దాంట్లో చెయ్యుందా? లేదు కదా. మరి డబ్బులు తిన్న వాళ్ళని అరెస్ట్ చేయక ఏం చేస్తారు? ముద్దు పెట్టుకోనా, పూలదండ వేయనా, హారతి ఇవ్వనా? మరి వీళ్ళు కూడా ఎవరి మీద ఎప్పుడు నేరారోపణలు వేయలేదా? వాళ్ళు వేసినప్పుడేమో తప్పులు చేసినట్ట మేమందరం, వాళ్ళు మాత్రం పెద్ద పెద్ద బాటిళ్ళ మీద తప్పులు చేస్తే మాత్రం ఎలక్షన్ల ముందు మోసమా? భూమి గుండ్రముగా నుండును. తప్పు చెయ్యని వాళ్ళ మీద తప్పు లేయడం అంత ఈజీ అయితే తప్పు చేసిన వాళ్ళ మీద తప్పులు చూపించడం కష్టమా? రెండోది, ఎవరొచ్చి రైడ్ చేశారు? ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. దానికి పార్టీకి సంబంధం ఉండదు. ఇది ఎవరికి తెలీదా? చట్టబద్ధంగా ఎవరు తెలుసుకొని విని రారా? ఎవడెవడి సొత్తు లేదు ఇక్కడ. నిన్న తెలిసి ఈరోజు రాలే. సంవత్సరం నుంచి జరుగుతుందా లేదా? ఇది జరుగుతోందా లేదా? మోదీ వేవ్ ఎలాగూ ఉందమ్మా మాకు. బోడీ అరెస్ట్ చేస్తే ఎంత, అరెస్ట్ చేయకపోతే ఎంత. వాడుకునే వాళ్ళు అయితే పార్టీ వాళ్ళు తెలివిగా అసెంబ్లీ ముందు వాడుకోవాలి కదమ్మా. ఏమంటావు? నిజంగా బీజేపీ పార్టీకి కవిత గారి అరెస్ట్ వాడుకోవాలని ఉంటే ఆల్రెడీ పుచ్చిపోయినంత ఉంది మోదీ వేవ్ మాకు ఇక్కడ. ఇప్పుడు ఎందుకమ్మా వాడుకోవడం? అసెంబ్లీ ముందు వాడుకొని హాయిగా ఇంకా దాని అడ్వాంటేజ్ కూడా తీసుకునేవాళ్ళం. అది మోదీ గారంటే. ఒకరి తప్పుని, ఒకరి బలహీనతను వాడుకునే వ్యక్తి కాదు ఆయన. ఎందుకంటే పార్టీ పరంగా, అధిష్టానంలో కూర్చున్న పరంగా అది ఆయన హక్కు, ఆయన ఏరియా కాదది. అది ఈడీ, ఐటీ డిపార్ట్మెంట్ది. వాళ్ళు ఎప్పుడు డాక్యుమెంట్స్ చెక్ చేసుకొని వాళ్ళకి ఏమి తప్పు చేసింది అనిపించింది అప్పుడు వచ్చి పట్టుకున్నారు. ఏం చేద్దాం పోనీ, ఎలక్షన్స్ అయ్యాక టెంకాయ కొడదాం. ఇదేంటో. ఫైనల్గా మేడం, మీ నియోజకవర్గ అభ్యర్థులకు మీరు ఏం చెప్తారు? ఏం లేదు, ఈసారి నిద్ర మేల్కోండి, భయపడకండి, నిర్భయంగా లేచి రండి. నేను మీకోసం ఉన్నాను. మోదీ గారు మనందరి కోసం ఉన్నారు. ఈ కాన్స్టిట్యువెన్సీని ఇక్కడ ఉన్న ప్రభుత్వము ఇక్కడితో చేయగలుపుతున్న ఏఎంఐఎం మనని అభివృద్ధి కానివ్వడం లేదు. ఇది కేవలం మీ జీవితాలు కాదు, మీ పిల్లల జీవితాలు కూడా. మనకు ఐటీ కంపెనీలు రావాలి, మనకు అద్భుతమైన స్పోర్ట్స్ యూనిట్స్ ఉండాలి, మనకి ఇక్కడ దేవాలయ సంరక్షణలు ఉండాలి, ఇక్కడ మదర్సా పిల్లలు కూడా చదువుకోవాలి. బీదరికం ఏ తల్లికి ఉండకూడదు, ఏ తల్లి బిడ్డలు కష్టపడకూడదు, ఏ ఆడకూతుళ్ళు అవమానించబడకూడదు. ఇది మన జన్మసిద్ధి అధికారము. మన కాన్స్టిట్యువెన్సీని కేవలం మన చేతులతోనే ఒక అభ్యుదయ సూర్యోదయాన్ని చూపించే అద్భుతమైన అస్త్రమే ఓటు మన చేతుల్లో ఉంది. అది దయచేసి కమలం గుర్తుకు వేసి ఈసారి మీ హక్కుని గెలిపించుకోండి. జై భారత్ మాతాకి జై.